అయినా స్వయంగా రుచి చూశాక తెలుసుకునే నేర్పరితనం సనాతన భారతీయ ధర్మం పట్ల కూడా పాటించాలి. బయట నుంచి రాళ్లు వేయడం కాదు, లోపల ఏముందో వెళ్లి చూసి అర్థం చేసుకోవాలి. అప్పుడు ధర్మాధర్మ విచక్షణ తెలియాలి. రాముడు అవతరించాడా? రావణుడికి 10 తలలుండేనా? హనుమంతుడు సూక్ష్మంగా భారీగా మారిపోయేవాడా? అంటే ఈనాటి విజ్ఞానానికి అది అందని విషయం కనుక చాలా వాడుకగా త్రోసిపుచ్చుతారు. ముందు మనం ఆనాటి మూలరచనలు చదవాలి. నాటి భాష, వ్యాకరణం అర్థం చేసుకోవాలి. ఆనాటి సామాజిక, భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, విద్యా, వైద్య, వైజ్ఞానిక సంగతుల్ని ఆకలింపు చేసుకోవాలి. కనీసపు పరిశోధనాత్మక దృష్టికోణాన్ని కలిగి ఉండాలి. అయితే ఇందుకు ఓరిమి కావాలి. లేనప్పుడు సన్మార్గంలో నడిచే పెద్దలు చెప్పింది వినాలి. మనకు కొంచెం తార్కిక జ్ఞానం ఉండడం అవసరం. ఆధారాలు లేక తార్కికతకు చిక్కక ఉండే వాటిని నమ్మరు, సరికదా? వాటి ప్రస్తావనే అసత్యమని కొట్టిపరేస్తారు. అలాంటి వారికి కొన్ని ప్రమాణాలను చూపించి ఆ పిమ్మట మూల గ్రంథాలను, వాటి వ్యాఖ్యానాలను చదవమని, అధ్యయనం చేయమని చెప్పాలి. ఏదో గాలివాటుగా